మనకు దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదములు జాగ్రత్తగా మనము ఉపయోగించుకోకపోతే, ప్రభు ఇచ్చిన ఆశీర్వాదములు మనము జాగ్రత్తగా ఉపయోగించకపోతే అవి మన నుంచి తీసివేయబడతాయి. ఒక వ్యక్తికి 5 తలాంతులు, ఒక వ్యక్తికి 4 తలాంతులు, ఒక వ్యక్తికి 1 తలాంతు ఇచ్చి ప్రభువు, ఒక వ్యక్తి యజమానుడు దేశాంతరం వెళ్ళాడు. తిరిగి అతను వచ్చినప్పుడు 5 తలాంతుల మన దానికి రెట్లుగా మరి 5 తలాంతులు సంపాదించాడు. 4 తలాంతులు గలవాడు మరి 4 తలాంతులు సంపాదించాడు. కానీ 1 తలాంతు వాడు ఏమి కూడా చేయలేక అది మట్టిలో పూడ్చిపెట్టారు. కాబట్టి ప్రభువు నీకు ఇచ్చినటువంటి తలాంతును నువ్వు ఏ విధముగా కాపాడుకుంటున్నావు, ఏ విధముగా దాన్ని నువ్వు ప్రయోజనకరంగా మార్చుకుంటున్నావు. కాబట్టి నీలో దానివల్ల నీకు ఎటువంటి ప్రయోజనం లేకపోతే నీ నుంచి దాన్ని తీసివేసి 5 తలాంతు కలిగిన వాడికి ఇస్తాడు. అంటే నీకంటే గొప్పగా నీకంటే తెలివిగా ఉన్నవాడికి దాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి నీకు ఇచ్చిన ఆశీర్వాదమును నువ్వు కాపాడుకోవాలి. ఆమేన్.